గత కొద్ది రోజులుగా స్మితా సబర్వాల్ అడిషనల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆమె చేసిన ఒక ట్విట్టర్లో కామెంటు సంచలనం. దేశం మొత్తం మీద ఆమె గురించే చెప్పుకునే విధానంలో ఆమె ఆ యొక్క ట్విట్టర్ మెసేజ్ పెట్టడం జరిగింది. దివ్యాంగులకు యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ నియామకాల్లో రిజర్వేషన్లు అవసరమా అనే మాట ఒక సంచలనం అయిపోయింది. ఆమె ఏ ఉద్దేశంతో ఆ విషయాలను ప్రస్తావించారో ఆమె చెప్పవలసిన అవసరం ఉంది. అయితే దీనికి దేశంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తగిన కౌంటర్లు సోషల్ మీడియా ద్వారా వేస్తున్నారు. అయితే బాలలత అయితే డైరెక్టర్గా ఆమె ఒక ఐఏఎస్ ర్యాంకర్ అయి ఉండి ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యే విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆమె అయితే స్మితా సబర్వాల్ గారు ఇలా మాట్లాడడం దివ్యాంగులందరినీ కూడా కించపరిచే దిశలో ఉందనేసి చెప్పడం, ట్యాంక్ బండ్ వద్ద ఆమె ధర్నా చేస్తాననేసి స్మితా సబర్వాల్ అడిషనల్ సెక్రటరీ దివ్యాంగులందరికీ కూడా సారీ చెప్పాలనేసి బహిరంగంగా వచ్చి క్షమాపణలు కోరాలనేసి ఆమె డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, తెలంగాణ అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఐఏఎస్ గారు తప్పనిసరిగా దివ్యాంగులను కించపరిచే విధానంలో మీ యొక్క పోస్టులు ఉంది కాబట్టి మీరు దివ్యాంగులకి సారీ చెప్పాలనేసి, దివ్యాంగుల యొక్క సామర్థ్యము, వారి యొక్క ఐక్యత, వారు ఎంత ఆసక్తితో వారికి ఇచ్చిన బాధ్యతలను నిర్వహిస్తారనే ఆలోచన ఉండాలనేసి, దివ్యాంగుల్ని ఏ విషయంలో తక్కువగా చూడకుండా అన్ని విషయాల్లో సాధారణమైన వ్యక్తులతో సమానంగా చూడాలనేసి, ప్రత్యేకంగా దివ్యాంగులకు అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా దివ్యాంగుల చట్టం 2016 అనుసరించి అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా మాకు 4% రిజర్వేషన్ను అమలు చేయాలి. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా అంతకంటే ఉన్నతి పదవులైన అధిరోధించే శక్తి సామర్థ్యాలు దివ్యాంగులకు ఉన్నాయనేసి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ట్వీట్ చేసే ఆ ట్విట్టర్ పేజీని వెంటనే డిలీట్ చేసి దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ బహిర్గతంగా చెప్పాలనేసి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలనేసి
నేను ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సమాజం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఏ ఉద్దేశంతో అన్నారనేది నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది దివ్యాంగులకు వికలాంగత్వం లేకుండానే సర్టిఫికేట్లను డూప్లికేట్ తెచ్చుకొని ఈ ఈ యొక్క ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ప్రిలిమినరీ ఉద్యోగాలకు కూడా ఆ యొక్క కోటాలో ఉద్యోగాలు పొంది ఆ యొక్క పదవులకి అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారనేసి మీ ఆవేదన మాకు అర్థమవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, ఇండియా మొత్తం మీద ఉన్న ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగుల కోటా ప్రకారం ఉద్యోగాల్లో, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో బాధ్యతలు స్వీకరించారో వారందరికీ వికలాంగత్వం ఉన్నట్లుగా ఇచ్చిన సర్టిఫికేట్లన్నింటినీ కూడా వెరిఫికేషన్ ప్రక్రియ చేసే దిశగా మీరు సీఎం గారికి, తెలంగాణ సీఎం గారికి లేఖ రాస్తే బాగుండును. ఎందుకంటే లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారికి మీ యొక్క అభ్యర్థన ఈజీ అయ్యేటట్లుగా చెప్తే బాగుండు. అయితే మీరు డైరెక్టర్గా వికలాంగులకి ప్రిలిమినరీ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కోటా అవసరమా అనే ఒక మాట మా యొక్క ఆత్మగౌరవానికి, మా యొక్క భావాలకు చాలా బాధ కలిగించే దిశగా ఉన్నాయి. కాబట్టి మీరు స్పష్టంగా తెలియజేయవలసింది ఏదో వికలాంగ శాఖకు సంబంధించిన మంత్రులకి, లేకపోతే సీఎం గారికి, గవర్నర్ గారికి డైరెక్టర్గా మీరు వికలాంగుల సమస్యలను తెలియజేయవచ్చు. మీరు చెప్పింది నిజమే. వికలాంగులత్వం కోట అన్యాక్రాంతం అవుతుంది. దీనికి వికలాంగులు రావటం లేదు. ఏదో విధానంలో అక్రమ మార్గములలో వికలాంగుల సర్టిఫికేట్లను తెచ్చి ఈ యొక్క ఉన్నతి పదవులను కొంతమంది పొందుతున్నారు. వారిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి అనేసి మీరు డిమాండ్ చేస్తే బాగుండు. డైరెక్టర్గా దివ్యాంగుల్ని కించపరిచే దిశగా వికలాంగులకు ఇలాంటి ఉన్నత పదవుల్లో ఈ కోట అవసరమా అని అనడమే చాలా తప్పిదంగా ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. రెండు రాష్ట్రాల్లో వికలాంగుల కోటాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క వికలాంగత్వాన్ని రీపరిశీలన చేసి వారి వైకల్యం నిర్ధారణ అయితే ఆ పోస్టులో ఉంచి వారికి వైకల్యం లేకుండా వికలాంగుల కోటాలో ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఉద్యోగాన్ని వెంటనే ఆ ఉద్యోగాల నుండి వెంటనే వారిని తప్పించే దిశగా చర్యలు చేపట్టాలి. డూప్లికేట్ వికలాంగులని ప్రభుత్వాలు ప్రోత్సహించకుండా
2 రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో ఎవరైనా అక్రమ మార్గంలో వికలాంగుల సర్టిఫికేట్లను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే వారిని వెంటనే వారి యొక్క వైకల్య నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవడానికి ఉన్నపాటినే ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టి వారిని ప్రభుత్వ డాక్టర్లతో పరీక్షించి అతనికి నిజంగా వైకల్యం లేని పక్షంలో అతనికి 2016 చట్టం ప్రకారంగా అక్రమ మార్గంలో దివ్యాంగుల యొక్క కోటాకు సంబంధించిన సంపదని దుర్వినియోగం చేస్తూ పొందుతున్నాడు. కాబట్టి ఆయన్ని వెంటనే ఆ పోస్టులో నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.